తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఊరాటనిచ్చే వార్త ఒకటి తాజాగా వెల్లడించింది. రైతు బంధు నిధుల విషయంలో అన్నదాతకు తెలంగాణ వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఆ రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు వెల్లడించింది. ఏ రైతులకు రైతు బంధు పథకం డబ్బులు వేయబోతోందన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఖచ్చితంగా ఓ లైక్ ఇవ్వండి. ఈ సమాచారం ఇతర రైతులకు చేరడంతో పాటు మాకు ఇలాంటి మరిన్ని వీడియోల రూపకల్పనకు ప్రోత్సాహమిచ్చినట్లవుతుంది. ఈ వీడియో లింక్లను ప్రతి ఒక్క అన్నదాతకు చేరేలా షేర్ చేయండి. ఇక వివరాలలోకి వెళ్లితే ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కొంతమంది రైతుల అకౌంట్లలో రైతు బంధు నిధులు జమ అయ్యాయి. దాదాపు 65 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వ పెద్దలు వెల్లడించారు. మరో 5 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడాల్సి ఉందని అన్నారు. వారికి కూడా త్వరలోనే డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కోడ్ ఎత్తివేసిన తర్వాత రైతుబంధు సాయం చేయనున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల కోడ్తో సంబంధం లేకుండా రైతుల అకౌంట్లలో డబ్బులు వేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఇది అందరికీ కాదు. గతంలో నిధులు విడుదలై సాంకేతిక కారణాలతో రైతు బంధు సాయం రైతుల అకౌంట్లలో పడలేదు. నిర్వహణలోని బ్యాంకు అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ క్లోజ్, ఫ్రీజ్ కావటం వంటి కారణాలతో పలువురు రైతులకు సాయం అందలేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్న రైతన్నలకు ఎన్నికల కోడ్తో సంబంధం లేకుండా డబ్బులు జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇలాంటి బ్యాంకు అకౌంట్ సాంకేతికత సమస్యలు ఎదుర్కొంటున్న రైతుల గురించి బ్యాంకు అధికారులతో సంప్రదింపులు జరిపి ఖాతాలు సరిచేసిన తర్వాత నిధులు అకౌంట్లలో జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే రూ. 2 లక్షల రుణమాఫీపై కూడా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీ చేయకుంటే తాము అధికారంలో ఉండి ఏం లాభమని అన్నారు. ప్రభుత్వ ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాటు రాజకీయ, సినిమా, సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మా లింకులు షేర్ చేయండి.